మన దేశంలో ప్రతి పండగకి ఒక కారణం ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి అలాగే ఎన్నో పండుగలకి ఎన్నో కారణాలున్నట్టు దీపావళి పండుగ కూడా ఒక కారణం ఉంది. దీపావళి పండుగ నరకాసుర వధ. నరకాసురుడు ప్రస్తుత అస్సాం రాష్ట్రంలోని అప్పుడున్న ఆ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు పరిపాలిస్తూ తను చేసిన క్రూరత్వాలకు దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు. శ్రీకృష్ణ అవతారంలో ఎందరో రాక్షసులని సంహరిస్తాడు. అలాగే నరకాసురుని వధించడానికి సత్యభామతో సహా వెళ్తాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం చేస్తూ అతడు స్పృహ తప్పిపోయినట్టు నటిస్తాడు. దాంతో సత్యభామ నరకాసురుని వధిస్తుంది. శ్రీకృష్ణుడు యుద్ధానికి వచ్చేటప్పుడు సత్యభామని తోడుగా తీసుకువస్తాడు. కారణం నరకాసురుడు కేవలం తన తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణం ఉండదు. సత్యభామ పూర్వజన్మలో భూదేవి అవతారం నుంచి సత్యభామగా జన్మిస్తుంది. నరకాసురుడు ఎవరి చేతిలో మరణించడు, కానీ సత్యభామ చేతిలో మరణిస్తాడు. అలా సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించేటట్టు శ్రీకృష్ణుడు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలందరూ అంధకారాన్ని తొలగించుకుని వెలుగులోకి ప్రవేశించి ఈ దీపావళిని జరుపుకుంటున్నారు. ఎందుకంటే నరకాసురుడు ప్రజలకు ఏ రోజు కూడా దీపాలను వెలిగించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రజలందరూ అంధకారంలో ఉన్నారు. ఆ అంధకారాన్ని తొలగించి వెలుతురులో వెదజల్లిన ఈ దీపావళిని అందరూ ద్వాపరయుగం నుంచి ఇప్పటికీ జరుపుకుంటున్నారు. ఇది నరకాసుర వధ స్టోరీ. ఇక్కడ శ్రీకృష్ణుడు చంపలేక కాదు, కేవలం నరకాసురుడు సత్యభామ చేతిలోనే మరణిస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణని గావిస్తాడు. అర్జునుడిచే కొన్ని లక్షల మందిని చంపిస్తాడు. అలాగే భీమునిచే ఇతర పాండవులచే అందరినీ సంహరిస్తాడు. శిశుపాల, దంతవక్త, నరకాసుర, కంస, దుర్యోధన, కౌరవ లక్షల సేన అందరినీ కూడా సంహరించడానికి శ్రీకృష్ణ అవతారం.